స్పందించి ఏ విషయం దాచినా ఊరుకోనని విక్రమ్కి రాధ వార్నింగ్ ఇస్తుంది. గొడవంతా జరిగిన తర్వాత రాధ ఏడుస్తూ కూర్చుంటుంది భోజనం తినకుండా. అయితే విక్రమ్ వచ్చి భోజనం చేయమని బ్రతిమలాడతాడు. మీ నాన్న కూడా ఇలాగే జరిగితే నువ్వు కడుపు నిండా తినగలవా, ఆయన ఎలా ఉన్నారో చూడకుండా ఉండగలవా అని అడుగుతుంది. దీంతో విక్రమ్ ఏమీ మాట్లాడు. రాధ బాధను చూసి విక్రమ్ సీనయ్యతో ఫోన్ మాట్లాడించే ఏర్పాటు చేస్తాడు. హలో రాధా, ఎలా ఉన్నావమ్మా అని సీనయ్య అడిగితే, నేను బాగానే ఉన్నాను నాన్న, నీవెలా ఉన్నావు? ఏదో గొడవ జరిగిందంట, అది తెలిసిన దగ్గర నుంచి నా కాళ్ళు చేతులు ఆడటం లేదు నాన్న అని మాట్లాడుతుంటుంది. వెంటనే జైలుకి వచ్చి నిన్ను చూడాలనిపించింది, కానీ ఆ టైంలో నిన్ను కలవనివ్వరు అంటే భయపడి ఆగిపోయాను. ఇప్పుడు ఎలా ఉంది నాన్న, నీకు ఎలా ఉంది అని ఏడుస్తూ అడుగుతుంది. అమ్మ రాధమ్మ, కంగారు పడకమ్మా, నాకేం కాలేదమ్మా, చిన్న చిన్న దెబ్బలే తగిలాయి. నాకు ఇలా దెబ్బలు తగిలాయని తెలియగానే వెంటనే అల్లుడు గారు నా దగ్గరకు వచ్చారమ్మా. జైలర్ గారితో మాట్లాడి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారమ్మా. ఇలా జరిగిందని తెలిస్తే నువ్వు బాధపడతావని నేనే ఆ విషయం నీ దగ్గర దాచమని చెప్పాను. చెప్పి నిన్ను బాధ పెట్టడం అల్లుడు గారికి కూడా ఇష్టం లేదంటమ్మా, అందుకే నీతో చెప్పకుండా వచ్చానని నాతో చెప్పారు. రాధమ్మ, అలాంటి మంచి భర్త దొరకడం నిజంగా నీ అదృష్టం తల్లి అని సీనయ్య చెప్తాడు. ఇంతలో దమయంతి అసలు విషయం చెప్తాను అని తనలో తాను అనుకున్న విషయాన్ని తనతో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఆయన మా నాన్నని జైలు నుండి బయటకు తీసుకొస్తారన్న నమ్మకం నాకుంది. నిజంగా విక్రమ్ కృష్ణ మీ నాన్నని బయటకు తీసుకురావాలి అనుకుంటే ఈ పాటికి ఎప్పుడో తీసుకొచ్చేవాడు. అలా తీసుకురావాలి అంటే మా నాన్న నిర్దోషి అని రుజువు చూపించడానికి సాక్ష్యాలు ఉండాలి కదా అని రాధ అడుగుతుంది. మీ నాన్న నిర్దోషి అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలు విక్రమ్ కృష్ణకి ఎప్పుడో దొరికాయి అని దమయంతి చెప్తుంది. దీంతో రాధ షాక్ అవుతుంది. సాక్ష్యాలు తన దగ్గర ఉన్న విక్రమ్ కృష్ణ మీ నాన్నని కావాలని బయటకు తీసుకురావట్లేదు అని దమయంతి రాధతో అంటుంది.